వెల్కమ్ బ్యాక్ టు యశస్వి మంచిగా కుకింగ్ అండ్ టిప్స్ అండ్ ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసారండి. ఈ టిప్స్ తోటి మన టైంని, మన శ్రమని, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. సూపర్ యూస్ఫుల్ టిప్స్ కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా ఉపయోగపడే టిప్స్ అయితే వచ్చేసానండి. ఈ టిప్ అయితే ది బెస్ట్ టిప్ అని ప్రతి ఒక్కరికి, అందులో సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి కదా, ప్రతి ఒక్కరు ఊరు వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఊరు వెళ్ళే ముందు ఈ చిన్న టిప్ని అయితే ఇంట్లో ట్రై చేశారండి. మీరు ఇంటికి వచ్చేసరికి మీ ఇల్లు అయితే సూపర్గా మంచి స్మెల్ తోటి అయితే ఉంటుందండి. దానికోసం నేనైతే ఒక వెట్ వైప్స్ ఉంటాయి కదండి, వెట్ వైప్స్ తీసుకున్నాను. దానిలో కొంచెం అంటే కొంచెం బియ్యం పోసుకున్నాను. దానిలో నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి కదా, నాఫ్థలిన్ బాల్ని ఇలా కొంచెం పౌడర్ చేసి వేసేసుకున్నానండి. తర్వాత స్ప్రే ఉంటుంది కదా, స్ప్రే కొట్టేసాను. అలా స్ప్రే కొట్టడం ఇష్టం లేదు అనుకున్న కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం బిళ్ళను కూడా ఇలా చిన్న చిన్న పొడుములాగా చేసుకొని దానిలో పెట్టేసుకొని వీటినన్నిటిని ఇలా చిన్న చిన్న మూటల్లాగా కట్టేసుకున్నాను. నేను దాన్ని దారం కట్టేసుకున్నాను. అలా దారం కట్టేసుకున్న తర్వాత పసుపు కుంకుమ తీసుకొని దానిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకున్నానండి. మనం ముందుగానే ఇలా చిన్న చిన్న పొట్లల్లా కట్టేసి పెట్టేసుకున్నాం కదా, ఆ పొట్లాలను దీనిలో డిప్ చేసేసండి. దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం అనుకుంటున్నాను, ది బెస్ట్ టిప్ కోసం అండి. వీటిని ఒక 15 మినిట్స్ ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసండి. అలా ఆరపెట్టిన తర్వాత మన బట్టల్లో, మన కిచెన్లో, వాష్ బేసిన్ కింద, షింక్ కింద, వీటన్నిటి కింద పెట్టేసేయండి. మన ఊరు నుంచి వచ్చేసరికి ఒక్క బొద్దింక, ఒక చీమ, ఒక దోమ ఎలాంటివి లేకుండా ఉంటాయండి. మంచి స్మెల్ వస్తుంది. మనం ఏ ర్యాక్ ఓపెన్ చేస్తే ఆ ర్యాక్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ టిప్ మీరు ఖచ్చితంగా ఊరు వెళ్ళే ముందు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు వచ్చేసరికి ఖచ్చితమైన రిజల్ట్ అయితే మీకు కంపల్సరీ ఉంటుంది. ఐ హోప్ ఆ టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చి, ఇలాంటి మిర్రర్స్ మనం కోలిన్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాం. కోలిన్ లేదు అనుకున్నప్పుడు టూత్ పేస్ట్ ఉంటుంది కదా, టూత్ పేస్ట్ వేసేసి నీట్గా క్లీన్ చేస్తాం. ఒక పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ పెట్టేసి నీట్గా క్లీన్ చేసండి. కోలిన్ కంటే కూడా నిజంగా ది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందని, చాలా నీట్గా అవుతుంది. మిర్రర్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సేమ్ ఇదే మన డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ కూడా ట్రై చేయొచ్చండి. ఒకసారి ఈ టిప్ కనుక నచ్చితే కనుక ప్లీజ్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, అల్లం బయట చాలా కాస్ట్ అయితే ఉంటుందండి. ఎండాకాలం కాబట్టి ఇది ఎండిపోకుండా, తీసుకొచ్చుకున్న దాన్ని ఎండిపోకుండా చూసుకోవాలి అనుకుంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే, లేదు అంటారా విడిగా పెట్టుకున్నా సరే, ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. మీకు 1 మంత్ అయినా సరే ఎండిపోకుండా అయితే ఉంటుంది, డ్రై అవ్వకుండా అయితే ఉంటుందండి. కర్చీఫ్ని తీసుకొని దాన్ని తడిపేసేయండి. ఒకసారి వాటర్లో తడిపేసిన తర్వాత అల్లం ఏదైతే ఉందో మనం తీసుకొచ్చుకున్నాలో అల్లం ఇలా తీసుకొచ్చుకుని దానిలో పెట్టేసి కర్చీఫ్లో ఎక్కువ గట్టిగా ముడి వేయొద్దండి. జస్ట్ లైట్గా అలా ముడి వేసేసేయండి. ఒక గిన్నెలో పెట్టేసుకోండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానంటే ఉంటుంది, లేదంటే విడిగా సపరేట్గా పెట్టుకున్నానంటే ఉంటుంది. కానీ డైలీ ఒక్కసారి అయితే వాటర్ దానిపైన ఇలా చిలకరించండి. మీకు 1 మంత్ అయినా సరే పాడవద్దు. ఐ హోప్ ఈ టిప్ అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇంకా ప్లీజ్ యూజ్ చేసుకోండి. అండ్ ఇదే కానీ మీ ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళండి, చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి కొన్నిసార్లు మనం పిండి జల్లించుకున్నప్పుడు కింద పడిపోతూ ఉంటుంది కదా, దీన్ని క్లీన్ చేయాలంటే పెద్ద ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్ అండి ఇది. డస్టర్ ఉంటుంది కదా, స్పాంజ్ని తీసుకొని ఒక్కసారి మామూలుగా సోప్తో క్లీన్ చేసి తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని మనం ఎక్కువ కష్టపడాల్సిన పనే లేదండి. స్పాంజ్ని ఇలాంటిది ఒకదాన్ని తీసుకొచ్చి పెట్టేసుకోండి. వెంటనే మన పని చాలా సులభంగా అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, మనం చపాతీ కొన్నిసార్లు చేసుకునేటప్పుడు పూరి కానివ్వండి ఇలా కర్రకి అంటుకుంటూ ఉంటుంది కదా, అలా అంటుకోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. దానికి ఒక్కసారి తడి ఉండి తేమ ఉండి కూడా అలా అంటుకుంటూ ఉంటుంది కదా, కాబట్టి ఒక్కసారి మనం స్టవ్ మీద ఒక 2-3 సెకండ్స్ అని ఎక్కువ కూడా దాన్ని కాల్చాల్సిన, జస్ట్ వేడికి అలా పెడితే చాలండి. మనం నెక్స్ట్ టైం చపాతీ చేసుకుంటే అంటుకోదు. ఐ హోప్ ఆ టిప్ అయితే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఫ్రిడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి ది బెస్ట్ యూస్ఫుల్ టిప్ అండి. నిజంగా మీరు నీళ్ళకి బదులు అప్పుడప్పుడు న్యూస్ పేపర్ని పెట్టేసి ఫ్రిడ్జ్లో దాని రిజల్ట్స్ నిజంగా షాక్ అయితే అవుతారండి. ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది. ది బెస్ట్ టిప్. మనం ఫ్రిడ్జ్ లోపల పెరుగు పెడతాం, పాలు పెడతాం, పచ్చళ్ళు పెడతాం, మసాలాలు పెడతాము, కొంతమంది ఉప్పులు కారాలు కూడా పెడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఫ్రిడ్జ్ అనేది కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా, అలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే మనం రెగ్యులర్గా అయితే ఫ్రిడ్జ్ని క్లీన్ చేయం కదండి. ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. న్యూస్ పేపర్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక నీళ్ళలో వేసింది, నీళ్ళలో 1 మినిట్ ఉంటే చాలండి. ఆ నీళ్ళంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఎక్స్ట్రా నీళ్ళు అవసరం లేదు కాబట్టి ఆ ఎక్కువ ఉన్న నీళ్ళన్నీ పిండేసేసేయండి.
నేనైతే ఇలా గిన్నెల్లో వేసుకున్నానండి. గిన్నెల్లో వేసి ఎక్కడైతే మనకి ఎన్ని ర్యాక్స్ అవుతుంటే అన్ని ర్యాక్స్లో పెట్టేసేసుకోండి. లేదు అంటారా, మీరు డైరెక్ట్గానే పెట్టేసుకోండి. నా గిన్నెలు అంత చిన్న బుడ్డి గిన్నెలు ఉన్నాయి కాబట్టి గిన్నెల్లో పెట్టేసుకున్న, మీరు గిన్నెలు లేకుండా డైరెక్ట్గానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. అలానే దీన్ని 4-5 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాడ్ స్మెల్ అంతటినీ కూడా ఆ న్యూస్ పేపర్ అయితే తీసేసుకుంటుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా చూస్తుంది. చూసారా, నేను పచ్చళ్ళు కారాలు అన్నీ పెట్టుకుంటాం కదా అని అలాంటి రెగ్యులర్గా క్లీన్ చేసుకోలేము అని అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొన్నిసార్లు బటన్స్ పెట్టుకోవాలని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలా కాకుండా సింపుల్గా ఇలా పిన్నిస్ తోటి పెట్టేసేది బయట ఇలా ఈజీగా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి సమ్మర్ వచ్చేసినాయి కదండి, బట్టలు ఆరబెట్టినప్పుడు ఎక్కువ గాలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కువ బట్టలు ఉన్నాయి అనుకోండి, క్లిప్స్ అన్ని అయిపోయినప్పుడు ఇలా టిక్ టాక్స్ కూడా పెట్టేసేయండి. గాలికి ఏమాత్రం కూడా వెళ్ళదండి. ఇది కూడా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు బాగా నచ్చిందని. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకు. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు నచ్చితేనే యూస్ఫుల్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం అసలు మర్చిపోకండి. మీకు ఏది బాగా యూస్ఫుల్గా అనిపించింది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే ఆన్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో